రేయ్ పెళ్ళం గొళ్ళెం కళ్ళెం ఇట్లాంటి మాటలు మాట్లాడకరా కుమారు, పళ్ళు రాలగొట్టేస్తుంది. సరేరా, అది కూడా నాకు ఇచ్చే, నేను ఇస్తాను. నేనే ఇవ్వాలా? అద్యా తీసుకో. ఏంటిది? గిఫ్ట్. అది కనిపిస్తుంది, దానిలో ఏముంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అది ఇది తీసుకుని మీ బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఆ అట్మాస్ఫియర్ కి నీకు తాళి కట్టి నీ భర్త కంటే నీకు గిఫ్ట్ ఇచ్చినా నేనే ఎక్కువ గుర్తొస్తాను. అయ్యో, ఇంకొకసారి ఫ్రెండ్ గిండనొస్తే నీ చైన్ తోనే నిన్ను చంపేస్తాను. అయ్యో చావు. నీ పిల్లం హ్యాండ్ అంత స్ట్రాంగ్ రా. అందుకే వద్దన్నాను. కొట్టేసి అలా వెళ్ళిపోతుందేంట్రా? అది ఎంత పొగర్రా దానికి. కొట్టి వెళ్ళింది, సంతోషించండి. ఇంక నయం, చంపలేదు. ఎందుకంట? ఎందుకు చంపుతుందోదరా? ఎందుకంటే విడాకుల మీద సంతకం పెట్టాక ఇలాంటి వేషాలు ఇస్తే ఎవడైనా కొట్టరా? విడాకులా? ఒరి, ఈ విషయం కొట్టక ముందే చెప్పాలి కదరా. మీ ఇద్దరి మధ్య అలాంటి సీనే లేదని. నువ్వు చెప్పే అవకాశం ఇచ్చావా? అబ్బా, కొడితే కొట్టింది గాని నాకు మంచి ఆలోచన వచ్చిందిరా. ఏంటి కుమార్ అది? ఆంటీ, సీనుని నాతో పాటు దుబాయ్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దుబాయ్ కా? దుబాయ్ కా? మా సీను దుబాయ్ వస్తే వీడు కూడా ఇంత బంగారం తెస్తాడా? ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తాడా ఆంటీ? ఎందుకంటే వీడికి నాకన్నా ఎక్కువ టాలెంట్ ఉంది. అయితే మా వాడిని పంపిస్తాను. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబాయ్కి ఎందుకే వాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లోనే దుబాయ్ వెళ్ళాలి. నీకేం తెలియదు, మీరు నోరు మూసుకోండి. ఒరే సీను, ఒక తల్లిగా నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను, నువ్వు దుబాయ్ వెళ్ళరా.